బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన ప్రాంతాలలో శ్రమ దోపిడీ, డబ్బు దోపిడీ, ప్రజలను హింసించడం, వారి ఆదాయం కోసం ప్రజలను హింసిస్తూ శ్రమను దోపిడీగా దోచుకుంటూ ఉండేవారు. అలా చాలా ప్రాంతాలలో బ్రిటిష్ విక్టోరియా రాణి తన గుర్రంపై సవారీ చేస్తూ వారి సంపదను తీసుకొని పోయే విధంగా కొన్ని బ్రిడ్జెస్ను ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో రాజులు నిర్మించిన బ్రిడ్జిలు ఇంకా ఉన్నాయి. కొన్ని బ్రిడ్జిలు కూలిపోయాయి. మరికొన్ని బ్రిడ్జిలపై ఇప్పటికీ రాకపోకలు సాగుతూనే ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిడ్జ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత ఇంజనీర్లు నిర్మిస్తున్న వంతెనలు పట్టుమని 10 ఏళ్లు కూడా ఉండడం లేదు. కొద్ది కాలానికే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అలాంటిది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ బ్రిడ్జిని నిర్మించి 200 ఏళ్ళు అవుతున్నా ఇంకా పదిలంగానే ఉంది. ఈ వంతెనను చూస్తే నాటి ఇంజనీర్ల కళావైభవం మన కళ్ళ ముందు కనబడుతుంది. మన దేశంలో చాలా చోట్ల బ్రిటిష్ కాలం నాటి వంతెనలు వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మించిన వంతెనలు కొద్ది కాలానికే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో పాటు దూరదృష్టి ఆలోచన పక్కన పెట్టి నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తుండడం వల్ల అవి కొన్నాళ్ళకే బీటలు వారుతున్నాయి. బ్రిటిష్ విక్టోరియా రాణి ఏదైతే బ్రిడ్జి నిర్మించారో ఈ బ్రిడ్జి పైన మనం రావాల్సినటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ పూర్తిగా బ్రిడ్జి కట్టడం అంతా కూడా ఒక ఎర్రటి రాయితోటి ఈ పురాతన కాలమైన బ్రిడ్జిని అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా దాదాపుగా కింది మీదకి మనం చూసినట్లయితే ఒక 4 పిల్లర్స్ మాత్రమే, అంటే 4 పిల్లర్స్ మాత్రమే ఉండి ఒక రౌండ్ గా ఒక గోడ మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ గోడ పైన కూడా ఇప్పటికీ అంటే దాదాపు 200 సంవత్సరాల చరిత్ర పైగా కలిగినటువంటి ఈ బ్రిడ్జి కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలాగ అయితే నిర్మించారో అలాగే ఈ కట్టడాలు కూడా అలాగే ఉండడం విశేషంగా అయితే మనం చూడవచ్చును. ఈ బ్రిడ్జి పక్కనే కొత్త బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పటికీ ఆ బ్రిడ్జి పూర్తిగా కూడా సగభాగంలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే అలాగైతే ఉండిపోయింది. ఈ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా సార్లుగా గ్రామ ప్రజలు నందికొట్కూరు శాసనసభ్యులైనటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి గిత్తా జయసూర్య కానివ్వండి, ఆడతారు లభ్యంకర్ సమితి తదితర వాళ్ళు ఎక్కువ మంది ఇలా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యేలకు వీరి యొక్క ఆనందాపురంలో ఉన్నటువంటి సమస్యలు తెలియజేసినప్పటికీ అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అనైతే రాజకీయ నాయకులు అయితే హామీ ఇస్తూ వెళ్తున్నారే కానీ మా ప్రాంతాన్ని మాత్రం ఎలాగా డెవలప్ చేయట్లేదు. కాకపోతే వాళ్ళు నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి ఇప్పటికి కూడా అది శిథిల వ్యవస్థకైతే అంటే పూర్తి కాకపోయినప్పటికీ శిథిల వ్యవస్థకైతే వచ్చింది. 200 పై సంవత్సరాల చిలుకు ఉన్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం మాత్రం చెక్కు చెదరకుండా అందరినీ గురి చేస్తున్నటువంటి పరిణామాలు అయితే మనం చూసుకోవచ్చును. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జూపాడు బంగ్లా మండలం ఆనందపురం గ్రామం నందు బ్రిటిష్ ప్రభుత్వం రోజులలో విక్టోరియా రాణి ఓ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దాదాపుగా బ్రిడ్జి నిర్మించి 200 సంవత్సరాలకు పైగానే అవుతోంది. విక్టోరియా రాణి నిర్మించిన ఈ బ్రిడ్జి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. పూర్వం రాకపోకల కోసం అదే విధంగా ప్రజలు కాలినడకన వెళ్లడానికి అనుకూలమైన విధంగా ఈ బ్రిడ్జి కట్టడాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా ఈ గ్రామం రూపురేఖలు మాత్రం అస్సలు మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహారాలు ఉన్నాయి. ఈ గ్రామ పరిస్థితిపై ఎమ్మెల్యేలుగా పనిచేసిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి వినవించుకున్నా ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏ చిన్న పని పడినా కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. సిమెంటుతో తయారు చేసి దాన్ని బందోబస్తుగా కట్టినారు ఆ పెద్దలు. అప్పుడు విక్టోరియా రాణి కట్టింది. దాని నుంచి మేము తిరుగుతూనే ఉండం. కూలి రూపాయ అంతే ఇస్తుండేది. విక్టోరియా రాణి ఆ కడుపులో ఉన్న బిడ్డకు కూడా కూలి వేసి ఇచ్చింది ఆ రాణి. అప్పుడు పనులు చాలా కండిషన్ ఉండేవి. భద్రంగా 200 సంవత్సరాలు అయినా కానీ ఆ బ్రిడ్జి పడలేదు. 4వ తరంలో ఆ బ్రిడ్జి కూడా అటనే ఉంది. చాలా మంది చూసిపోతున్నారు కానీ లభ్యంగడ స్వామి ఇళ్ళల్లో వచ్చి బ్రిడ్జి వేయాలని చూసిపోయి అక్కడ పక్కన బ్రిడ్జి కూడా కట్టనికి మొదలు పెట్టినారు. ఆ బ్రిడ్జి కూడా తయారుగా అయింది, కొంచెం నిలబెట్టినారు అంతే. బ్రిడ్జి కావాలని మేము కూడా పెట్టినాము, ఇంకా పట్టించుకోలేము. మాకు మిట్టకందాల పారవంచాల ఇవల్ల ఇద్దరికే వచ్చేటి, ఈ బ్రిడ్జి మీద పోయేది. దీని గురించి ఎవరు పట్టించుకోలే. అందుకోసము మేము నీకు చెప్పుతున్నాము. ప్రతి గ్రామ అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం అంటుంటారు. కానీ గ్రామాలను పట్టించుకునే నాయకుడు లేడని ఆనందపురం గ్రామస్తులు వాపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిటిష్ రాజులు నిర్మించిన ఈ బ్రిడ్జి పైనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే బ్రిడ్జి ఇరుకుగా ఉండడం వల్ల చిన్న వాహనాల రాకపోకలు మాత్రమే కొనసాగుతున్నాయి. బైక్, కారు, ఆటోలు మాత్రమే పోవడానికి వీలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం ఉంది. తమ ఊరికి బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి వస్తోంది. కొత్త బ్రిడ్జి నిర్మించాలని చాలా సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. మా ఊరు కట్టక ముందు 200 సంవత్సరాల నాడు విక్టోరియా మహారాణి అనే ఆమె బ్రిడ్జి నిర్మించి ఉన్నది. మరి మా దొరలు ఈ బ్రిడ్జిని
చూసుకొని మా గ్రామాన్ని ఏర్పాటు చేయబడినది. ఆ నుండి ఈటి వరకు కూడా ఆ బ్రిడ్జి మీదే రాకపోకలు నడుస్తున్నాయి. ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు మరి కొత్త బ్రిడ్జి నిర్మించాలని తలపెట్టి కాంట్రాక్టులకు ఇచ్చి ఉన్నాడు. కానీ ఆ టైంలో మరి కాంట్రాక్టులు మరి ఇంజనీర్లు దాన్ని ఏమైందో ఏం కథనా కానీ మధ్యన ఆగిపోవడమైనది. తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా మా బ్రిడ్జిని కట్టించి మీరు నడుపుతురని నిన్ను వేడుకుంటూ ఉన్నాము. వంతెన ఇరుకుగా ఉండడంతో భారీ వాహనాలు, బస్సులు, లారీలు ఒకటి మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంది. 2 వాహనాలు ఒకేసారి వెళ్లే ఆస్కారం లేదు. దీంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తోంది. వంతెన విస్తరణ చేపట్టాలని ఆనందపురం పరిసర గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.